వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఈరోజు వచ్చేసి పచ్చిపప్పు మునక్కాడ కూరని వండుతున్నానండి. చాలా బాగుంటుంది పచ్చిపప్పు మునక్కాడ ఫ్రెండ్స్. ఇంకా వీటిలో కోడిగుడ్డైనా వేసి వండుకోవచ్చు. ముందుగా ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అదేవిధంగా మునక్కాయలు వేసి బాగా వేయించుకోవాలి. తరువాత వచ్చేసి టమాటోలు వేసాను, పచ్చిపప్పు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గిన తరువాత కొంచెం వాటర్ వేసి ఉడికించడానికి ఉప్పు, పసుపు, కారం మనము తగినంత వేసుకొని ఈ కూరని ఉడికించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరతో తీసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే రైస్ వేడివేడిగా ఉంది. ఫ్రెండ్స్, మీరేం కూరలో వండుకున్నారో కామెంట్ చేయండి. ఈరోజు లేట్ అయిందండి వంట, నాకు కొంచెం బద్ధకంగా ఉండి వండలేకపోయాను. ఇంకా చల్లగా పెరుగు కూడా ఉంది. చల్లగా పెరుగండి. ఎండకి పెరుగుంటే చాలు, మనకి ఒక ముద్ద పెరుగన్నం తిన్నామంటే చాలా కడుపు చల్లగా ఉంటుంది. నిజంగా ఈ పెరుగులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి నంజుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది. ఫ్రెండ్స్, పెళ్లి భోజనాల్లో ఇట్లాగా పచ్చిపప్పు, టమాటా, మునక్కాయ వేసి వండుతారు. అదేవిధంగా దుంపలు కూడా వేస్తారు. చాలా బాగుంటుంది కూర. ఫ్రెండ్స్, పచ్చిపప్పు, టమాటో, మునక్కాడ కూర రెడీ అయింది. చాలా బాగుంటుంది టేస్ట్, చూడటానికి లుకింగ్గా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇంకా నా దగ్గర కొత్తిమీర లేదు, కొత్తిమీర వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే మా హస్బెండ్కి భోజనం పెట్టానండి, తను తినటానికని. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ఈ విధంగా కాంబినేషన్ ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.